అందరికీ నమస్కారం. ఈరోజు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారి రచన 'నాకంటే ముందుగా'. సాయంకాలం 4 గంటలైంది. కాకినాడ నగరంలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో హడావిడిగా ఉంది. ఒక మూలగా ఉన్న బెంచి మీద వయసు మళ్ళిన భార్యాభర్త కూర్చుని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకొచ్చి కూర్చుని అంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. సుదీర్ఘమైన దాంపత్య జీవితం, సహకరించే ఆరోగ్యం చూసే వాళ్ళందరికీ ముచ్చటేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళు ఈరోజు ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు రామారావు గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. రామారావు గారి భార్య పేరు సీతమ్మ. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి, బాధ్యతలన్నీ తీరిపోయి, ఆ భార్యాభర్తలిద్దరూ తమ సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. రామారావు గారు మహా ఘటికుడు. సీతమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం తొంగి చూసినా, అలా అని తెలివి తక్కువ ఏమీ కాదు. అందరికీ మంచి చేయాలని, అందరూ మంచివాళ్ళని అనుకుంటుంది. కాలానికి తగినట్లుగా ఉండదు. అందుకే కోడళ్ళది ఇష్టారాజ్యం. అత్తవారింటికి వచ్చినా పుట్టింట్లో కూర్చున్నట్టు కూర్చుని, అత్తగారి చేత కావలసినవన్నీ వండించుకు తింటూ, ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు ఆ కోడళ్ళు. మాటలతో ఉప్పొంగిపోయే సీతమ్మ గారిని రామారావు గారు ప్రతి సందర్భంలోనూ కాపాడుతూనే ఉంటారు. భార్య సీతమ్మంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ రామారావు గారికి. అందరూ నా వాళ్ళనే అనుకుంటుంది సీతమ్మ. కానీ అవతల వాళ్ళ స్వార్థాన్ని గమనించలేదు. తనని వాడుకుంటున్నారనే మాట కూడా తెలియదు. అత్తగారు గట్టిగా లేకపోతే కోడళ్ళు ఆడిస్తారనే విషయం రామారావు గారికి తెలుసు. ఇవన్నీ నాకెలా తెలిసాయి అని అడిగితే, నేను కూడా కాపురం ఉండేది వాళ్ళింటికి 2 ఏళ్ల అవతల. రోజు అదే సమయానికి నేను పార్కుకు వచ్చి కాసేపు ఆ ముసలి వాళ్ళతోటి కబుర్లు చెప్తూ ఉంటాను. పైగా రామారావు గారు మా నాన్నగారికి సన్నిహితులు, స్నేహితులు. అలా ఆ దంపతులతోటి చాలా చనువు ఏర్పడింది. ఆ చనువుతోటే ఒకరి కష్టసుఖాలు ఒకళ్ళు పంచుకునేదాకా వెళ్ళింది మా అనుబంధం. నా పేరు సుమతి. నా భర్త కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే రామారావు దంపతులు ఆ రోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది. "ఎందుకు బాబాయ్ అలా ఉన్నారు?" అంటూ పలకరించాను. బాబాయ్ గారు అదోలా నవ్వుతూ నా కేసి చూసి, "ఇంటింటి రామాయణం అమ్మా" అన్నారు. ఆ నవ్వులో ఏదో బాధ ధ్వనించింది. "ఈ మధ్య మీ పిన్ని మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్దామంటూ రోజూ చంపేస్తోంది. సరే అని రిజర్వేషన్ చేయించే ముందు మొన్న రాత్రి పెద్దబ్బాయికి ఫోన్ చేశాను. ముందు ఫోన్ తీసిన కోడలు నేను చెప్పిన కబురు విని చాలా ఆనందపడుతూ తప్పకుండా రండి అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి తర్వాత ఫోన్ పెట్టేసింది. కాసేపటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు. మా పిల్లలిద్దరికీ పరీక్షలు, ఎవరినీ ఇంటికి రానివ్వటం లేదు, సీరియస్‌గా దగ్గరుండి చదివిస్తున్నామంటూ చెప్పాడు. ఆ మాటలు మీ పిన్నికి అర్థం కాలేదు. వెంటనే నేను ఫోన్ తీసుకుని, సరేరా అలాగే అంటూ ఫోన్ పెట్టేశాను. ఏమిటండి మనం వస్తున్నట్టు చెప్పలేదు, చెప్పకుండానే ఫోన్ పెట్టేశారంటూ మాట్లాడిన మీ పిన్ని మాటలకు నాకు ఏడవాలో నవ్వాలో తెలీలేదు. నిజంగానే మేము వస్తే ఇబ్బంది లేకుండా ఉంటే వాడే ముందుగా మమ్మల్ని అడిగి ఉండేవాడు కదా! ఎప్పుడొస్తున్నారని. కానీ వాడికి ఉన్న సమస్య వాడు చెప్పాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మనమంటూ విడమర్చి చెప్తే గాని మీ పిన్నికి అర్థం కాలేదు. అంతకు ముందు నెలలో రెండో అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా! అక్కడికి వెళదామని చూడాలని ఉంది అంటుంటే ఒకరోజు ఫోన్ చేసి చెప్పాను. మా కోడలు ఫోన్ తీసింది. నా మనసులో ఉన్న ఆలోచన చెప్పాను. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా, మావయ్య గారు వీకెండ్ పార్టీకి వెళ్ళి వచ్చి ఇప్పుడే పడుకున్నాము. రేపు మీ అబ్బాయి చేత ఫోన్ చేయిస్తానంటూ సమాధానం చెప్పి మా చిన్న కోడలు ఫోన్ పెట్టేసింది. ఇది జరిగి నెల అయ్యింది. ఫోన్ రింగ్ అయితే చాలు, చిన్న కొడుకు దగ్గర నుంచి అని గబగబా పరిగెడుతుంది మీ పిన్ని. ఈ మధ్య రోజు నన్ను ఫోన్ చేయండి అని చంపుతోంది. మనం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా. అందుకనే వాళ్ళు ఫోన్ చేయట్లేదు అంటూ విడమర్చి చెప్తే గానీ తెలుసుకోలేదు ఈ పిచ్చి తల్లి.
అంతేకాదు, ఒకసారి చిన్న కొడుకు, కోడలు క్రితం సంవత్సరం మా ఇంటికొచ్చినప్పుడు మీ పిన్ని వంటింట్లో పనులతో సతమతమవుతుంటే, మా చిన్న కోడలు హాల్‌లో కూర్చుని మొబైల్‌తో కాలక్షేపం చేస్తోంది. "నాకు సాయం చేయలేకపోయావా?" అని అడుగుతున్నాడు మా అబ్బాయి. "లేదండి, అక్కడ పనేం లేదు. అత్తయ్య గారికి చాదస్తం. అత్తయ్య గారు పని కల్పించుకుని మరీ చేస్తూ ఉంటారు" అంటూ చెప్తోంది చిన్న కోడలు కొడుకుతో. ఈ మాటలు పక్క గదిలో ఉన్న నాకు వినపడ్డాయి. నిజానికి ఆ రోజు మా పని మనిషి కూడా రాలేదు. ఇలా ఉంది మా పరిస్థితి. ఇంకా కూతుళ్ళు ఏడాదికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఆడపిల్లలను మనం ఏమి ఇబ్బంది పెడతాం? అయినా వాళ్ళకి సంసారాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ బాధ్యతల మీదే వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ఇది లోక సహజం. నాకు ఎవరి మీద బెంగ లేదమ్మా. మీ పిన్ని మనవల్ని చూడాలని కొట్టుకుపోతోంది. అంతేకాదమ్మా, ఒకసారి చాలా బాధ కలిగించే విషయం జరిగింది. మీ పిన్ని అమాయకంగా అడిగే ప్రశ్నలకి, ఆవిడ ప్రవర్తనకి కోడళ్ళు చాటుగా వెళ్ళి నవ్వుకోవడం గమనించాను. లోకంలో డబ్బున్నా లేకపోయినా పర్వాలేదు కానీ, ఎవరి తెలివితేటలు వాళ్ళకి ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటల్లోని అర్థాన్ని గ్రహించుకునే శక్తి ఉండాలి. లేకపోతే మనిషిని అదో రకంగా చూస్తారు. మాటలకు విలువ ఇవ్వరు. లోకువగా చూస్తారు. ఒకసారి మా పెద్దబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాము. ఆ సందర్భంలో ఏదో పట్టుచీర సమయానికి కనిపించలేదు. తర్వాత గదిలో పెట్టిన మా సంచీలు వెతుకుతూ మా పెద్ద కోడలు కనిపించింది. ఇలా కొన్ని సంఘటనలు మా మనసుల్ని బాధపెట్టాయి. పైగా మీ పిన్నికి కొంచెం చాదస్తం ఎక్కువ. పూజలు, పునస్కారాలు, దేవుడి మీద నమ్మకం ఎక్కువ. మడి, తడి ఆచార వ్యవహారాలు ఎక్కువ. ఈ కాలం వాళ్ళకి అవేవీ తెలియవు. తెలిసినా పాటించరు. పదే పదే చెప్పడం వల్ల కోపాలు వస్తున్నాయి. మా కాలంలో ఆడవాళ్ళు తక్కువగా చదువుకోవడం వల్ల నేటి కాలమాన పరిస్థితుల్ని మీ పిన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోంది. కాలంతో పాటు పరిగెత్తే పిల్లల మనస్తత్వాలని అంచనా వేయలేకపోతోంది. ఇంకా అడ్డాల నాటి బిడ్డలని అనుకుంటోంది. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది. అమాయకమైన మీ పిన్ని మాటలకి. నేను ఉన్నంత కాలం ఆమెను కాపాడుకోవడం నా బాధ్యత. మేము పెద్దవాళ్ళం అయి ఉన్నాం. ఎవరు ముందో, ఎవరు వెనకో. ఒకవేళ నేనే ముందువైతే మీ పిన్ని పరిస్థితి ఏమిటి? అందుకే దేవుడిని రోజు నాకంటే ముందు మీ పిన్నిని తీసుకెళ్ళిపొమ్మని కోరుకుంటూ ఉంటానమ్మా. ఇలాంటి కోరిక ఎవరూ కోరరు. లేదంటే ఇటువంటి వాతావరణంలో ఆమె జీవనయానం ఎలా గడుపుతుందో అని నాకు చాలా భయంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చేయగలను కానీ, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందోనని చాలా భయంగా ఉంది. ప్రస్తుతం సమాజంలో కానీ, కుటుంబంలో కానీ గట్టిగా మాట్లాడిన వాళ్ళదే రాజ్యం. స్వార్థంగా ఉంటేనే కాలం గడుస్తుంది. ఒక అడవిలో సింహం ఉన్నంత కాలం ప్రతి జంతువు అదుపులో ఉంటుంది. ఆ తర్వాత కుందేలుకి కూడా కొమ్ములు వస్తాయి. అలాగే కుటుంబం కూడా. చెప్పవలసిన వాడు చెప్పక, చెప్పేవాడు లేక అల్లకల్లోలం అయిపోతుంది. భర్త లేని భార్య మాట అరణ్యరోదనమే. మీ పిన్నిలాంటి వాళ్ళ మాటలు అసలు ఎవరూ పట్టించుకోరు. ఇదమ్మా మా కుటుంబంలోని పరిస్థితి అంటూ చాలా బాధపడుతూ చెప్పారు రామారావు గారు. ఆ మాటలు వింటున్న సీతమ్మ గారు పెద్దగా ఏడుస్తూ, "నేను చనిపోతే మీకు వేళకి అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు కదండీ! మీరసలే ఆకలికి ఆగలేరు" అని ఒకటే ఏడవడం మొదలెట్టారావిడ. ఆవిడ్ని ఎలా అనునయించాలో నాకు అర్థం కాలేదు. సీతమ్మ గారు తన మీద ఆధారపడిన రామారావు గారి గురించి, రామారావు గారు సీతమ్మ గారి గురించి ఆలోచించుకుంటున్నారు. ఎంత అద్భుతమైన దాంపత్యం అనుకున్నాను మనసులో. ఒక్కొక్కసారి కొంతమందికి గుండెల్లో బాధ ఎక్కువైనప్పుడు, కనబడిన వ్యక్తితో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా, వాళ్ళ బాధని చెప్పుకుని, పంచుకుని బాధపడతారు ఈ వయసు వాళ్ళు. ఇంటికి వెళ్ళిన నాకు మనసంతా పాడైపోయింది. నిజానికి దాంపత్య బంధం అంటే ఇలాగే ఉండాలి. మనల్ని నమ్ముకుని వచ్చిన ఒక ఆడదానిని చివరి వరకు కాపాడవలసిన బాధ్యత తాళికట్టిన భర్తదే. రామారావు గారిది ఎంత మంచి ఆలోచన. ఆయన తన స్వార్థం తాను చూసుకోలేదు. జీవితమంతా తన స్వార్థానికి వాడుకున్న భార్యని
చివరి రోజుల్లో కూడా కష్టపెట్టకుండా ఉంచాలని తాపత్రయపడుతున్నారు రామారావు గారు అనుకున్నాను మనసులో. ఆ తర్వాత వారం రోజుల పాటు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన నాకు ఒక పిడుగులాంటి వార్త తెలిసింది. రామారావు గారి దంపతులు చనిపోయారని. కానీ ఇద్దరూ ఒకేసారి ఎలా చనిపోయారు అనే ప్రశ్నకి నాకు సమాధానం దొరకలేదు. కానీ ఇలాంటి దాంపత్యం చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉందని అనుకున్నాను మనసులో. అదండి నాకంటే ముందుగా మనసును కదిలించే కథ. సుబ్బారావు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కథను విన్న మీరందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరో మంచి కథతో